కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హ్యాపీ బర్త్డే అమ్మ. జగన్, షర్మిల నేడు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. మద్యం నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానన్న జగన్ కు నేడు ఓటు అడిగే హక్కు ఉందా? దేవినేని ఉమా. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. హైటెన్షన్ వైర్ లాంటి వాడిని. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ జన్మదినం నేడు సందర్భంగా తన తల్లికి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే అమ్మ అని ట్వీట్ చేశారు. ఓ కార్యక్రమంలో తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. హ్యాపీ బర్త్డే మా అని ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం విషయమై జగన్ అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని మోసం చేసి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. 5 ఏళ్లుగా హామీని అటకెక్కించారంటూ ఫైర్ అయ్యారు. జే బ్రాండ్ నాసిరకం మద్యాన్ని పేదల ప్రాణాలు బలి చేశారని విమర్శించారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ కు భారీ సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలి రావడం జరిగింది. కాగా బాలయ్య ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతామని హెచ్చరించారు. తాను హైటెన్షన్ వైర్ లాంటి వాడినని, ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. ఆయన శుక్రవారం మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారు షెడ్డు పోయిందని, ఇక అది బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఆ కారు పూర్తిగా పాడైపోయిందన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ. నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. నువ్వు ప్రయత్నం చేసి చూడు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా నామినేషన్ దాఖలుకు ముందు భువనేశ్వరి శుక్రవారం ఉదయం ఆలయం, మసీదు, చర్చిలో నామినేషన్ పత్రాల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్నవరద రాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలు ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబునగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. దయచేసి వెహికల్స్ క్లియరెన్స్ ఇవ్వండి. దయచేసి స్పీడ్.
తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. వచ్చే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు వచ్చే 5 రోజుల పాటు ఉండే వాతావరణ పరిస్థితులపై శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నేడు గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కందూరు నాగార్జునరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీతో రాచర్ల రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బయలుదేరారు. కానీ ఈ కార్యక్రమంలో కొంతమంది యువతులతో డాన్సులు చేపిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగార్జునరెడ్డి ఆయన వెంట ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ నాయకులతో మాజీ సర్పంచ్ శివపురం సురేంద్ర కుమార్, వైస్ చైర్మన్ ఆర్డి రామకృష్ణ, పెండాల కిరణ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు నిండు మనస్సుతో ఈరోజు ఆశీర్వదించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ఇక్కడికి మే 13న జరగబోయే ఎన్నికలకి ఈరోజు వినుకొండ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేయడానికి మాజీ శాసనసభ్యుడు మక్కిన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ మరియు ముఖ్య నాయకులు ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్లారు. ఇది ఎర్రగొండపాలెంలోనా లేదా కుప్పంలోనా అనిపించేలా జనసంద్రంతో పసుపు సముద్రంలా మారింది. ఎర్రగొండపాలెంలో గ్రౌండ్ సక్సెస్ అయిన గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ ర్యాలీ కార్యక్రమం అభివాదం చేస్తూ ముందస్తుగా విజయం సాధిస్తున్నామని క్యాడర్కు శుభాకాంక్షలు తెలిపిన ఎరిక్షన్ బాబు, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి టీడీపీ జెండా ఎగరవేయబోతుంది అనడానికి ఈరోజు కార్యక్రమమే నిదర్శనం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హ్యాపీ బర్త్డే అమ్మ. జగన్, షర్మిల నేడు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. మద్యం నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానన్న జగన్ కు నేడు ఓటు అడిగే హక్కు ఉందా? దేవినేని ఉమా. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.